హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ధనా శివి హోమ్. ఈరోజు అయితే నేను 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 2లో 10th చాప్టర్ స్థానిక స్వపరిపాలన ప్రాక్టీస్ బిట్ చేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించున్నది ఏది అంటే ఆర్టికల్స్ అడిగారు. ఇక్కడ స్థానిక స్వపరిపాలనను సూచించే ఆర్టికల్ ఏంటంటే 40. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 40 అనమాట, స్థానిక స్వపరిపాలనను సూచించేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, క్రింది వాటిని సరిగా జతపరచుము. ఇక్కడ ఫస్ట్ది 73-74వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏంటి అన్నాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, రాజస్థాన్ స్థానిక స్వపరిపాలన అమలు చేసిన సంవత్సరం, ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇటుపక్క వచ్చేసి ఏ 1959, 2019, 1994, 1992 అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జతపరచాలన్నమాట. ఇప్పుడు 73-74వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏంటంటే 1992 అనమాట. ఫస్ట్ దానికి డి వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు చేశారంటే 1994లో చేశారు, సి వస్తుంది. నెక్స్ట్ రాజస్థాన్ స్థానిక స్వపరిపాలన అమలు చేసిన సంవత్సరం ఏంటంటే 1959, ఏ వస్తుంది దీనికి. నెక్స్ట్ ఆప్షన్ 4లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది, 2019లో ఏర్పడింది, కాబట్టి దీనికి బి వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే డిసిఏబి వస్తుంది. ఇక్కడ ఎక్కడుందంటే డిసిఏబి ఆప్షన్ 3లో ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి స్థానిక స్వపరిపాలనను ప్రసిద్ధి చెందిన రాజవంశం. స్థానిక స్వపరిపాలనను ప్రసిద్ధి చెందిన రాజవంశం ఏంటంటే చోళవంశం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 5th వన్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను సంబంధించిన రాజ్యాంగ సవరణలు. ఇక్కడ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనలో రాజ్యాంగ సవరణలు చేశారనమాట. అది ఏ సవరణలు అంటే 73-74 రాజ్యాంగ సవరణ. అమలు చేసిన సంవత్సరం ఏంటంటే 1992వ సంవత్సరం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, ఇక్కడ వచ్చేసి ఏబిసిడి ఇచ్చారు, గ్రామ సభకు సంబంధించి సరికాని వాక్యాలు అని ఇచ్చారు. ఆప్షన్స్లలో మనకు ఏబి మాత్రమే, బిడి మాత్రమే, సి మాత్రమే, డి మాత్రమే సరికాని వాక్యాలని ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాము. ఏ వచ్చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. గ్రామ సభ ఏంటి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ద్వారానే మనము గ్రామ సభకు సర్పంచ్ను ఎన్నుకుంటాం అన్నమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. బి వచ్చేసి గ్రామ పంచాయతీ పనితీరును సూచిస్తుంది. ఎస్, గ్రామ సభ వచ్చేసి గ్రామ పంచాయతీ పనితీరును వచ్చేసి సూచిస్తుంది, సమీక్షిస్తుంది. అంటే గ్రామ సభలో ప్రజలు, సర్పంచ్ అందరూ ఉంటారు, వార్డ్ మెంబర్స్, వాళ్ళందరూ వచ్చేసి గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షిస్తారనమాట. సి వచ్చేసి గ్రామ సభకు అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శి. గ్రామ సభకు అధ్యక్షులు ఎవరంటే మనకు పంచాయతీ కార్యదర్శి కాదనమాట, ఎవరు గ్రామ సర్పంచ్ అవుతారు. అప్పుడు గ్రామ సభకు అధ్యక్షులు ఎవరంటే గ్రామ సర్పంచ్. కాబట్టి సి సరి కాదనమాట. ఇక్కడ గ్రామ సభకు సంబంధించి సి అనేది సరికాదు. డి చూద్దాం. గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎస్, గ్రామ సభ అనేది గ్రామ సంక్షేమం గురించి అది నిర్ణయాలు తీసుకొని వాటిని ఎలా చేయాలి, ఏం చేయాలని అమలు చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఆప్షన్స్లలో గ్రామ సభకు సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సరికానిది ఏంటి, గ్రామ సభకు అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శి. సో ఇది సరికాదనమాట. గ్రామ సభకు అధ్యక్షులు ఎవరంటే గ్రామ సర్పంచ్. ఆప్షన్ సి, ఆప్షన్ 3 అంటే సి మాత్రమే ఇక్కడ సరికాదు. నెక్స్ట్ 7th క్వశ్చన్, గ్రామ పంచాయతీకి సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి. గ్రామ పంచాయతీ, ఇక్కడ ఇప్పుడు ముందు ఏమని అడిగారు, గ్రామ సభను గురించి అడిగారు. గ్రామ పంచాయతీకి ఏమని ఇచ్చారు, గ్రామ పంచాయతీకి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి అని ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది, గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ అనేది గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పరోక్ష ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది.
నెక్స్ట్ 3 ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంది. దీనికి అధ్యక్షుడు గ్రామ సర్పంచ్. దీనికి ఆన్సర్ వచ్చేసి పరోక్ష ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది. ఇది కాదనమాట. పరోక్ష ఎన్నికల ద్వారా ఇది ఏర్పడదు. ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీకి మనం పంచాయతీ కార్యదర్శిని ఎలా అనుకుంటాం? ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటాం. కాబట్టి 7th క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరి కాని వాక్యం. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అని ఉండాలి, కానీ పరోక్ష ఎన్నికల ద్వారా అని ఉంది. దీనికి వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, స్థానిక సంస్థలలో పార్లమెంటు స్త్రీలకు 8వ వంతు స్థానాలను మరియు మన రాష్ట్రం స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే పార్లమెంట్లో వచ్చేసి స్త్రీలకు 1/3 వంతు స్థానం ఉండాలి అని రిజర్వేషన్ కల్పించారు. అంతేకాకుండా మన రాష్ట్రం వచ్చేసి స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించిందనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేయువారు ఎవరంటే ఇక్కడ బూత్ స్థాయి అధికారి అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, క్రింది వారిలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడని వారెవరో గుర్తించండి. ఇక్కడ మనం క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ అడిగింది ఎన్నుకోబడని వారు, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడని వారు అంటే ఎవరు ఎన్నుకోరు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా? ఇప్పుడు వార్డ్ మెంబరు ప్రత్యక్షంగానే ఎన్నికలు మనము ఎలక్షన్స్ ఓట్లు వేసి వార్డ్ మెంబర్ను ఎన్నుకుంటాం అనమాట. సర్పంచ్ను కూడా అంతే, గ్రామ సభకు ఎలక్షన్స్ పెడతారు. నెక్స్ట్ ఎంపీటీసీ సభ్యులు కూడా అంతే. నెక్స్ట్ మేయర్ వచ్చేసి కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్స్ మరియు వార్డ్ మెంబర్స్ ఇతర సభ్యులు వాళ్ళందరూ కలిసి ఒక మేయర్ను ఎన్నుకుంటారనమాట. సో ఇది మేయర్ వచ్చేసి పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మేయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.